సంచలనాల బాలీవుడ్ తార రాఖీ సావంత్ మరో సంచలనానికి సిద్ధమవుతుంది. ఈవిడకి వివాదాలు, సంచలనాలు కొత్త కాదు. కానీ ఈసారి కొత్త రకం వివాదాన్ని, సంచలనాన్ని తెరపైకి తెచ్చింది. రాఖీకి మగవాళ్ళ వద్దట. అవును, మగవారిని డేటింగ్ చేయడం, పెళ్లి చేసుకోవడం చేయదట. లెస్బియన్ గా మారిపోయిందట. తన లెస్బియన్ గర్ల్ ఫ్రెండ్ మరీనా కువార్తో కలిసి ఫోటోలకు తెగ పోజులిచ్చేస్తున్న రాఖీ ఇప్పుడు ఆమెతో ప్రేమలో ఉందట. అంతా సవ్యంగా సాగిపోతే పెళ్లి కూడా చేసుకుంటానంటుంది. ఇలా సినిమా తారలు లెస్బియన్ గా, గేలుగా మారడం హాలీవుడ్ లో చాలా కామన్. హాలీవుడ్ హీరోయిన్ క్రిస్టన్ స్టీవర్ట్ ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపోజల్ ని కాదని, తాను ఒక లెస్బియన్ అని అమ్మాయిలతోనే తిరుగుతోంది. చెప్పాంగా అక్కడ కామన్ అని. కానీ ఇండియాలో ఇంతవరకు లెస్బియన్ సినిమాలే వచ్చాయి తప్ప ఇలా నిజ జీవితంలో లెస్బియన్ గా మారిన నటి లేదు. బహుశా రాఖీ సావంత్ భారతదేశ సినీ చరిత్రలో మొట్టమొదటి లెస్బియన్ గా గుర్తింపు పొందబోతోంది. అయినా రాఖీ మాటలు అప్పుడే పూర్తిగా నమ్మడానికి వీల్లేదు. పూటకో మాట మార్చడం ఈ హాట్ హీరోయిన్ కి అలవాటే. ఓ రోజు మోడీ లాంటి మగాడు కావాలి అంటుంది, మరో రోజు తనకు మగాళ్లు వద్దు అంటుంది. మరి ఈ కొత్త గర్ల్ ఫ్రెండ్ తో ఎఫైర్ ఎన్ని రోజులు కొనసాగిస్తుందో, రాఖీ మగాళ్లను ఎన్ని రోజులు దూరంగా ఉంచుతుందో చూడాలి.